గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. అంటే వ్యాసుడు రాసిన ప్రతి శ్లోకం దాని యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 52 భాగాలు చెప్పుకున్నాం. ఈరోజున 53వ భాగం చెప్పుకుందాం. వ్యాస మహర్షికి జై, ప్రసన్నాంజనేయ స్వామికి జై, సవంతగురు సాయినాథ్ మహారాజుకి జై. ఔత్తాని కౌత్సఖ్యమనా మనస్విని సమాగతాన్ పూజయతి వ్రజౌకసః నైవా శృణోద్వై రుదితం సుతస్య రుదన్ స్తనార్థి చరణావుద్దక్షిపత్. ఆ మహోత్సవంలో ఏ మహోత్సవం గురించి చెప్పుకున్నాం మనం? బోర్లా పడే కృష్ణుడు బోర్లా పడుతుంటే ఆ సందర్భాన్ని బట్టి పేరంటాలను పిలిచి, బ్రాహ్మణోత్తములను పిలిచి వాళ్ళ ఆశీస్సుల్ని ఇప్పించింది. ఆ విషయంలో ఉన్నాను కదా. ఆ తర్వాత ఆమె గోవులు మొదలైనవన్నీ కూడా బ్రాహ్మణులకు దానం చేసి, ఆ తర్వాత ఆ చిన్నారికి నిద్ర ముంచుకొస్తున్నది. మెత్తని శయ్య పైన పడుకోబెట్టింది. ఇంతలో పడుకున్నాడో లేదో వెంటనే మళ్ళీ మేల్కొని ఏడవటం మొదలుపెట్టాడు. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. తన 2 కాళ్లను వేగంగా పైకి తన్నాడు. ఎక్కడ పడుకున్నాడయ్యా ఆయన? అధశయానస్య శిశోరనోల్పక ప్రవాళ మృద్వం గృహీతం హతం వ్యవర్తత విధ్వస్తనానా రసకుప్యభాజం వ్యత్యస్త చక్రాక్ష విభిన్న కూబరం. గుల్లవాళ్ళు కదా, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు వాళ్ళు, అంతేనా? పడుకోబెడతారు కూడా చిన్నపిల్లల్ని. ఓ బండి కింద పడుకోబెట్టింది పాపం, నిద్ర వస్తుంటే. ఆ పాదాలని పైకి తన్నట్ట, అంతే ఆ బండి కాస్త తలకిందులైపోయింది. ఆ బండిలో ఏమున్నాయి? మంచి కుండలు ఉన్నాయి. ఏమి కుండలు? పాలు పెరుగు కుండలు. దెబ్బకు ధ్వంసం అయిపోయాయి. ఆ శకటం యొక్క చక్రాలు, ఇరుసు, నొగలు అన్నీ విడిపోయాట ఆ తన్నుకి. అంత చిన్నపిల్లవాడు తన్నిన తన్నుకి. దృష్ట్వా యశోదా ప్రముఖ వ్రజస్త్రియ ఔత్థానికే కర్మణ్యా సమాగతా నందాదయశ్చ అద్భుత దర్శనాకులః కథం స్వయం వై శకటం విపర్యగాత్ ఊచురవ్యవస్థితమతీన్ గోపాన్ గోపిశ్చ బాలక రుదతానేన పాదేన క్షిప్తమే తన్న సంశయ నతే శ్రద్ధ ధిరే గోప బాలభాషితమిచ్చుదా అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుః రుదంతం సుతమాదాయ యశోదా గ్రహ సంకిత కృతస్త్వస్వయనం విప్రై సూక్తైస్తనమపాయమత్ పూర్వవత్ స్థాపితం గోపైర్బలిభిః సపరిచితం విప్రా హుత్వాచ్చయాంచక్ క్రుద్ధజక్షత కుశాంభుభిః. అందరూ కూడా ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ఎంతో కంగారు పడిపోయారు. చిన్నపిల్లవాడేంటి, తన్నటం ఏంటి, అది తలకిందులైపోవడం ఏంటి? పాపం తికమక్క పడుతూ అక్కడున్న గోపాలులతో, గోపిలతో, చిన్న చిన్న పిల్లలందరూ కూడా అక్కడున్న పిల్లలు అన్నారట, ఇదిగో ఈ చిన్న పిల్లవాడి తాకిడికి ఇది తలకిందులైపోయింది బండి అంటూ ఆ బాలురందరూ కూడాను అంటూ ఉంటే, గోపాలురు అంటే చూడని వాళ్ళు, ఆ చిత్రం చూడని వాళ్ళు పిల్లల మాటలు కొట్టిపారేశారు. అప్పుడు యశోదాదేవి ఆ చిన్నాన్ని ఒళ్ళోకి తీసుకొని, ఇదంతా కూడా దిష్టి తగిలింది, దుష్టగ్రహాల ప్రభావమే ఇదంతా అని అనుకుని, ఎట్టి గ్రహబాధలు సోకకుండా కోసం బ్రాహ్మణోత్తముల చేత వేద సూక్తాల ద్వారా రక్షోగ్ర మంత్రాలతో శాంతి ప్రక్రియలను జరిపించింది. ఆ తర్వాత
బలిష్ఠుడైన గోపాలుడు ఆ బండి విడి భాగాలన్నింటినీ కూడా మళ్ళీ యథావిధంగా ఊడిపోయిన వాటినన్నింటి కూడా సరిచేశారు. విప్రోత్తములు హోమాలను నిర్వహించి భగవంతునికి బండికి కుశలతో పవిత్ర జలాలను చల్లుతూ ప్రోక్షణ చేస్తూ పెరుగుతో అక్షతలతో పూజలు చేశారు. కృష్ణార్పణమస్తు. రేపు మనం 54వ భాగంలో చూద్దాం. కృష్ణ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.